నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నపత్రంకు బదులుగా హిందీ ప్రశ్నపత్రం రావడంతో విద్యార్థులు కంగుతిన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సెంటర్ వద్దకు చేరుకొని తెలుగు ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:30కు ప్రారంభం కావలసిన పరీక్షలు 2 గంటలు ఆలస్యంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ నుంచి తెలుగు ప్రశ్నపత్రంకు బదులుగా పేపర్ 2 ప్రశ్నపత్రం తీసుకువచ్చారు. విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇచ్చే ముందు జరిగిన పొరపాటు గ్రహించారు. మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చేసరికి 2 గంటలు ఆలస్యం అయింది. 12:30కు ప్రారంభమైన పరీక్ష 2:30 వరకు నిర్వహించారు. విద్యార్థులకు ఆకలి వేయకుండా బిస్కెట్లు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా పరీక్ష ఆలస్యం అధికారుల నిర్వాహకంపై కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినవించుతున్నాము. పక్కనే డియూ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుచున్నాం. కాగా మందమరి మండలం రామకృష్ణపూర్లో తవక్కల్ ఆల్ఫాన్సా 2 పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ 2 కేంద్రాల్లో దాదాపుగా 290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు. మొదటి రోజు జరిగిన పరీక్షలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా జరిగాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 100 మీటర్ల వరకు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లకు ఎలాంటి అనుమతి లేదని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును కల్పిస్తున్నామని పట్టణ పోలీసులు పేర్కొన్నారు. లక్షడ్పేటలో నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని మండల విద్యాధికారి హెలెన్ డోరతి సూచించారు. లక్షడ్పేట ట్రినిటీ స్కూల్లో 190 మంది విద్యార్థులు, గర్ల్స్ హై స్కూల్లో 200 మంది, సాంఘిక సంక్షేమ పాఠశాలలో 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, తాగునీటి సదుపాయంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కాకుండా తగినంత ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కేంద్రంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్ మరియు అవసరమైన మేరకు ఇన్విజిలేటర్స్ను కూడా అరేంజ్ చేస్తామని అన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా చక్కగా పరీక్షలు రాసి మంచి రిజల్ట్తో పాస్ కావాలని కోరారు. ఈ సంవత్సరపు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల కోసం 3 సెంటర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. అది ట్రినిటీ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ 3 సెంటర్లో కూడా ట్రినిటీలో 194 మంది, గర్ల్స్ హై స్కూల్లో 200 మంది, రెసిడెన్షియల్ స్కూల్ ఈజీఎస్ టెక్నాలజీస్లో 220 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షలకు గాను అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. పిల్లలందరికీ డెస్క్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఉన్నారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, సిట్టింగ్ స్పాట్ కూడా ఉన్నారు. కాబట్టి పరీక్షలన్నీ విజయవంతంగా పకడ్బందీగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ చెరువులో గుర్తు తెలియని దుండగులు చెరువుల విషం కలిపి చేపలను చంపివేశారు. నీటిపై తేలిన చేపలను చూసి చెరువు చేపల కాంట్రాక్టర్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో గల చెరువుకుంట నీటిలో గుర్తు తెలియని దుండగులు విషం కలపడంతో అందులో ఉన్న చేపలన్నీ తెల్లవారేటప్పటికి చనిపోయాయి. విషయం తెలుసుకున్న గుత్తదారు శేఖర్ సిటీ న్యూస్తో వాపోయారు. ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలకు కుంటలో చేపలు పట్టుకోవడానికి సంవత్సరానికి 5,60,000 చెల్లించే విధంగా కాంట్రాక్టు తీసుకున్నానని, 4 సంవత్సరాలు పూర్తయి మరో 6 నెలల్లో చేపల పంట చేతికి రానున్న సందర్భంలో గుర్తు తెలియని దుండగులు తనపై కక్ష కట్టి చెరువులో విషం కలపారని, చెరువులో వేసి పెంచినటువంటి 8 నుండి 10 టన్నుల చేపలు మొత్తం చనిపోయాయని వాపోయారు. అధికారులు దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా తనకు జరిగిన నష్టాన్ని అధికారులు గుర్తించి ఆదుకోవాలని వేడుకున్నారు. స్టార్టింగ్ నేను 5 సంవత్సరాల కింద తీసుకున్నప్పుడు చాలా బాగా వచ్చింది. అప్పుడు రాయమల్ గారికి ఇచ్చాను. ఆ తర్వాత నేను 3 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు నేను తీసుకున్న టైంలో చేపలు పెరిగిన టైంలో మందు పోసి ఇట్లా చంపేశారు.
దగ్గర 10 నుంచి 15 టన్నుల చేపలు చనిపోయినాయి. పెద్దల దృష్టికి కొద్దిగా తీసుకెళ్ళి మాకు కొద్దిగా న్యాయం చేకూరాలని నమస్కరిస్తున్నాను. మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షిపేట, దండపల్లి మండలాల్లో వడగళ్ల వర్షం దంచుకొట్టింది. మంచిర్యాల జిల్లాలోని లక్షిపేట మరియు దండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వడగళ్లతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో వరి పంటలు దెబ్బతిని నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని రైతుల పంట పొలాలు అక్కడక్కడ నీలమట్టమయ్యాయి. ఈరోజు కొత్తూరు గ్రామంలో, మాది మంచిర్యాల జిల్లా లక్షపేట మండల్ కొత్తూరు గ్రామం, వడగాళ్ళ వానకు చాలా పంట నష్టం జరిగింది. ఈరోజు మొత్తం చేతికొచ్చిన పంట ఎట్టి పరిస్థితుల్లో అది మొత్తం ఏంటంటే మొత్తం వరి అయిపోయింది. వడ్లైన స్థానం జాగాల్లో ఈరోజు కురిసిన వడగాళ్ళ వానకు రాళ్ళు పడి మొత్తం వడ్ల గింజ లేకుండా రాలిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు అగ్రికల్చర్ వారు వచ్చి పర్యవేక్షించి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీన్ని తక్షణమే రైతులను ఆదుకోవాలి. పంటకు నష్టం జరిగిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పంట అకాల వర్షానికి చాలా నష్టపోయింది. రైతులు లబోదీబా మొత్తుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే అధికారులు వచ్చి రేపు పరీక్షించి నష్టపరిహారం ఇవ్వాలని మా కోరిక. లక్షిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాసులు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల అమలులో భాగంగా మండలంలోని కొత్తూరు గ్రామంలో ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించి ఇండ్లకు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా జేసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి మరియు ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాలయాపన చేసిందని తెలిపారు. రేవంత్ సర్కార్ యువత కోసం రాజు యువ వికాస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి వారికి ఆర్థికంగా చేతి ఇవ్వడానికి కంకణం కట్టిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు పటిష్టంగా అమలు పరిచి తమ ప్రాంతం ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరోజిని, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేలి రాజు, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్, మాజీ సర్పంచ్ గుండె శ్రీనివాస్, బుచ్చన్న, కాంగ్రెస్ నాయకులు నల్లపు పోషన్న, వెంకటస్వామి, వెంకన్న, బాపు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా సహాయశక్తులుగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరుణంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 54,000 ఉద్యోగాలు ఇచ్చి యువతను కూడా ఉద్యోగస్తులకు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయనే గతంలో యువతకు ఏం చేసిరని మేము అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు దాదాపుగా వాళ్లకు ఉద్యోగం ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో యువ వికాస కార్యక్రమం తెచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అదన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తాం తప్ప వెనుక అడుగేయం. ఇక్కడ ఎవరైతే మంచిర్యాల జిల్లాలో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడున్న యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు అందరికీగా అండగా ఉంటూ ఈ కార్యక్రమాలు చేపట్టడంలో మా వంతు భాగస్వామ్యం ఉంటూ ఎల్లవేళలా ఇక్కడున్న శాసనసభ్యులు అడుగుజాడల్లో మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా ఈ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ మేము ఇందిరమ్మ ఇళ్ళలో ముగ్గు పోయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఈ కొత్తూరు గ్రామంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఇల్లు ప్రభుత్వం నుంచి అమలు కాలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గెలిచినాక ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు నాడు గత 40-30 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఈ ఊళ్ళో ఉన్నాయో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వచ్చుడు చూస్తే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రజల కళ్ళల్లో ఆనందం చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అనేక ప్రయత్నాలు చేసి ప్రజలను సంతోషపరుస్తున్నారు.
వీరికి మేము మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూర్చొని ఎవరో ఒకరికి ఇల్లు ఇస్తూ వాళ్ళ కార్యకర్తలకి ఇల్లు ఇచ్చడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా కార్యకర్తల మాటలు వినకుండా నాయకుల మాటలు వినక ఎవరైతే పేదవారు ఉన్నారో వారికే ఈ స్కీము అలా వస్తుందని చెప్పుకుంటూ సార్ మరి వారికే మంజూరు చేయడం జరిగింది. దీన్ని ఏమాత్రం కూడా మన కార్యకర్తల ప్రమేయం లేకుండా అధికారులచే ఎవరికైతే బీదవారు ఉన్నారో మొదలు వారికే వస్తాయని చెప్పి వారికే ఇచ్చు మరి చేసినందుకు మరొక్కసారి ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి భాగంగా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆత్మగౌరవంగా బ్రతకాలంటే పేదవాడికి ఇల్లు అనేది ఉండాలి. ఆ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ శరవేగంగా ఈ రాష్ట్రంలో ఈ స్కీమును అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మా ప్రియతమ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు కొత్తూరు గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి కొత్తూరు గ్రామంలో ఉన్న అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేయడం చాలా అభినందన విషయం. ప్రేమ్ సాగర్ రావు గారికి ఈ కొత్తూరు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మందమరి పట్టణంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా కాపాడినందుకు తనపై మునిందర్ అనే వ్యక్తి దాడి చేశారని బహుజన ముక్తి పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మోయ వేణుగోపాల్ ఆరోపించారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ మునిందర్ అనే వ్యక్తి కక్ష కట్టి నాపై దాడి చేశారని పూలేవాదులు అంబేద్కర్ వాదులు దీన్ని ఖండించాలని ఆయన కోరారు. జాతీయ అధ్యక్షుడు నాయక్ మాట్లాడుతూ వేణుగోపాల్పై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంపై దాడిలాగానే భావించాలని పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మానవతావాదులు స్పందించి వేణుగోపాల్ న్యాయం చేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల్ మీద దాడి చేస్తే దాడి చేసిన వ్యక్తుల మీద ఇప్పటి వరకు అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఈ అసెంబ్లీకి ఎమ్మెల్యేవేనా? నీకు తెలియదా? వెంటనే వెనుక సూత్రధారి రామచంద్ర మీద ఇప్పటివరకు ఎలాంటి కేసు పెట్టలేదు. ఇప్పటికైనా గొర్రెల రామచంద్ర మీద హత్యా ప్రయత్నం కేసు, ఎస్ఎస్సీ అట్రాక్షన్ కేసు పెట్టి శిక్షించాలి. అట్లే మునిందర్ మీద కూడా చిన్న పిట్టి కేసు పెట్టిరు, దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసుగా మార్చాలి. లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తాం. మేడం చెన్నూరులో మందమరిలో ఉందా? ఆయన ఆఫీస్ ముందు కూడా దాడి చేస్తాం. ఎమ్మెల్యే గారు మీరు కబ్జాదారులను భూ కబ్జాదారుల రౌడీ సెంటర్ల వైపు ఉంటారా? ఇక్కడ పేద ప్రజల కోసం కొట్లాడే వేణుగోపాల్కు సపోర్ట్ చేస్తారా? తెలుసుకోవాల్సిన అవసరం. ఏమని చెప్పినాము సార్ కూడా పరిశీలిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా పైన దాడి జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి గొర్రెల రామచందర్ అండ్ బ్యాచ్ అక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా అందరు కలిసి మా పైన దాడికి ఇది రెండోసారి నా మీద దాడి చేయడము. డిసెంబర్ 21వ తారీఖు రోజు కూడా నా మీద దాడి జరిగింది. ఈ దాడి జరగక ముందు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టిన. బహుజన ముక్తి పార్టీ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ క్యాండిడేట్ అనే ఒక యూట్యూబ్ ఫేస్బుక్లో ఒక ఛానల్ ఉన్నది. దాంట్లో కూడా ఒక వీడియో మాట్లాడి పెట్టిన. ఈ రోజు నుంచి నా మీద ఎలాంటి దాడులు జరిగినా గొర్రెల రామచందర్ ఎమ్మెల్యే కాలనీ వాసులదే బాధ్యత, ఎవరైతే ల్యాండ్ కబ్జా చేసుకున్నారో వాళ్ళదే బాధ్యత అని చెప్పి వీడియో చేసి పెట్టడం జరిగింది. అయినా కానీ పోలీసు వాళ్ళు దాని మీద విచారణ చేయకుండా అసలైన వాళ్ళను వదిలిపెట్టి ఉత్తత్తుల మీద కేసులు పెట్టిండ్రు. ఫేస్ ద రియల్ ఫ్యాక్ట్స్ and the victim want justice. So we are here from Bahujan Mukti Party representing our support to our Venugopal sir, and we want justice for him, requesting all the authorities, especially Commissioner of Police, ACP sir, as well as DCP and all the police department. So we will show our community that police has a friendly rule. I want to conclude my speech in this way only. Thank you. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ ఉపేందర్లు పేర్కొన్నారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు
దాసరాం నాయక్ తన మాటల్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అనుక్షణం కృషి చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే పట్ల వారు మాట్లాడిన తీరు సరిగ్గా లేదని, ఎమ్మెల్యేపై ఆరోపణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి పేదవాని ఇంటిలో ప్రతి పేదవాని గుండెలో ఎమ్మెల్యే ఉన్నాడని, అది ఆయన పనితీరును దర్శనమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ అహర్నిశలు ప్రజల కోసం ఇక్కడ ఉండి 24 గంటలు ఇక్కడనే ఉండి మా కార్యకర్తలు ఎవరైతే బీజేపీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఒక పూట భోజనం పెడితే నీ ఇంట్లో కూడా సామాన్య ఇంట్లో కూడా నేను తింటా, నేను కూడా నీలాంటి మనిషినే, నేను దళిత బిడ్డనే అని చెప్పి వచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్టే కాదు. నువ్వు చూసుకో చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో వస్తాడా లేదా అనేది. నీ నాయకుడిని కార్యకర్త ఎవరు, ఏం జరిగింది, ఏం గొడవ జరిగిందని తెలుసుకోవడానికి ప్రెస్ సోదరులు, ప్రింట్ మీడియా ఉన్నది, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇంటెలిజెన్సీ ఉన్నది. వాళ్ళకంటే ఎక్కువ మాకు తెలుస్తుందా, ఎమ్మెల్యేలకు తెలుస్తుందా, ఎంపీలకు తెలుస్తుందా? అంత పెద్ద పోటు కానీ నువ్వు వచ్చి సర్వే చేయవా? మరి నువ్వు సర్వే చేసి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పి మావోడికి ఇట్లా కొట్టిండు గట్ల కొట్టిండు, ఇది పట్టా భూమి మావోడు కొన్నాడు, అక్కడ కొన్నారు ఇక్కడ కొన్నారని నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే అరే నిజమే కావచ్చు అని మేము కూడా వచ్చి నీకు వెనక నిలబడి సపోర్ట్ చేసేవాళ్ళం కావచ్చు. దొంగ లెక్క వచ్చినావు, దొంగ లెక్క మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తాగుబోతు మాటలు మాట్లాడి పీకునోని నువ్వు కూడా నాయకునివి, నువ్వు ఒక జాతీయ అధ్యక్షుని పెట్టుకొని ఇక్కడ వచ్చి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతావు. వివేక్ వెంకటస్వామి చరిత్ర మా కాక ఫ్యామిలీ చరిత్ర నీకు తెలిసి మాట్లాడుతున్నావా, లేకపోతే ఈ ఫ్యామిలీ కోసం మాట్లాడితేనే నువ్వు లీడర్ అవుతావు అనుకొని మాట్లాడినవా అనేది నాకు అర్థమవుతలేదు. అసలు పక్కదో పట్టించుకుంటా, బెదిరించుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటా అక్కడ ఉన్న బస్తీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నందుకు వాళ్ళు నీ కాలు విరగొట్టింది తప్ప ప్రభుత్వ భూమి కబ్జా చేసినందుకు నువ్వు ప్రశ్నించడం కాదు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ప్రజా సంఘాలు ఉన్నాయి, ఇక్కడ పత్రికల విలేకరులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వారు ఏమన్నా అక్కడ అవినీతి జరిగినా కబ్జా జరిగినా వారు యాక్షన్ తీసుకుంటారు. ఇదే రామ్దాస్ నాయక్, అసలు నీకు సోయి ఉందా, తెలివి ఉందా? అసలు నీకు ఒక జాతీయ అధ్యక్షుని చెప్పుకున్నావు కదా, నీకన్నా మరి హీనంగా నేను ఇంతవరకు ఎవరు మాట్లాడని చూడలేదు. అసలు నువ్వు మనిషివి అయితే, నీకు సభ్యత సంస్కారం ఉంటే, నువ్వు ఒక పేరు లేని ఊరు పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయితే ఫస్ట్ గౌరవ చెన్నూరు శాసనసభ సంబోధించాలి. మనం ఒక రాజకీయ పార్టీనో ఒక ఎమ్మెల్యే గారినో విమర్శించినప్పుడు సబ్జెక్టు మాట్లాడు. నీ నాయకుడు మొయ్య వేణుగోపాల్ అనే వ్యక్తి 195 సర్వే నంబర్ భూమి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ భూమి వసూలు చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తే నేను కూడా చాలాసార్లు మొయ్య వేణుగోపాల్ను, మొయ్య రాంబాబును అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి పేదవారికి అన్యాయం చేయకని చెప్పి నేను కూడా అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించడంపై రామకృష్ణపూర్లో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేతనపల్లి మున్సిపాలిటీ ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సిహెచ్పీ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం, దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవడం ఆనందదాయకమన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్, కాదాసి సంపత్, పుల్లూరి కళ్యాణ్, ఆరుముల్లా పోషం, రమేష్ పోషం, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ దండోరా సైనికుడై పోరాడిన మందకృష్ణ మాదిగన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున జై మాదిగా, జై జై మాదిగా, జై భీమ్. అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా, అంటే దాదాపు ఆయన చేసిన విరోచితమైన పోరాటం వల్లనే ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది. దానికి న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఈ 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కూడా అసెంబ్లీలో
తీర్మానం చేయడం జరిగింది. దీని అందరికీ కూడా కారణం మందకృష్ణ మాదిగ చేసిన విరోచితమైన పోరాటం వల్లనే ఎస్సీ మాదిగలకు అందరికీ కూడా గొప్ప జీవితం మనకు ప్రసాదించడం జరిగింది. దీని అందరికీ కారణమైనటువంటి మందకృష్ణ మాదిగను ఈరోజు పాలాభిషేకం జరిగింది. థ్యాంక్ యూ. 3 శతాబ్దాలుగా ఎంఆర్పిఎస్ పోరాటం పోరాటంలో మాన్యశ్రీ మందకృష్ణ గారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రాష్ట్ర చివరి ఆయన కోరిక నెరవేరింది. దానికి కేంద్ర నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా కోర్టు తీర్మానం చేసిన న్యాయస్థాన వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న 3 రోజుల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు. రానున్నది కనుక ఈ యొక్క పోరాటాన్ని ఇంతటితోనే ఆపకుండా ఏదైతే మందకృష్ణ గారు వారి సూచన మేరకు మనం కూడా ఇంకా కూడా 3 గ్రూపులు కాకుండా 4వ గ్రూప్ కూడా, ఎందుకంటే ఈ 3 గ్రూపులు కలిపి కేవలం ఒక వర్గానికి మేలు చేసే విధంగా చేయడం జరిగింది కనుక ఆ యొక్క కుట్రలను కూడా మరి మందకృష్ణ గారు ఆలోచన చేసే మేధావులందరితో మాట్లాడే మరి ఈ 3 గ్రూపులద్దు సమయం పెంచాలి, మా యొక్క విజ్ఞప్తులను కూడా సానుకూలంగా పరిశీలించాలని చెప్పినప్పటికీ కూడా మరి అసెంబ్లీలో వారికి ఏదైతే ఒక వర్గానికి తలొగ్గి మరి సేమ్ మళ్ళీ ఏకత కమిషన్ ఏదైతే ఇచ్చిందో అదే 3 గ్రూపులుగానే మాత్రమే మరి చేయడం జరిగింది. దానికి మరి మందకృష్ణ గారు మళ్ళీ కూడా సమావేశాలు నిర్వహించి ఈ యొక్క పోరాటం కొనసాగిస్తారు. మనందరం కూడా వారికి మద్దతుగా నిలవాలని చెప్పి మన మాదిగ సోదరులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం. కాగా ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు కొనసాగుతున్నాయి. సిసిసి నస్పూర్లో ఎంఆర్పీఎస్ నాయకులు కేకులు కట్ చేసి బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చుంచు శంకర్వర్మ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ వర్గీకరణ పోరాటంలో చివరికి విజయం సాధించడం జరిగిందన్నారు. మందకృష్ణ మాదిగ జాతికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజకీయంగా ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకొని ఉద్యమాలు ముందుకు నడిపారని వివరించారు. ఈ పోరాటంలో అమరుల త్యాగాలు ఎన్నిటికీ మర్చిపోలేనివన్నారు. వర్గీకరణ విజయోత్సవ సంబరాల యాత్ర నస్పూర్ నుండి అంబేద్కర్ కాలనీ వరకు కొనసాగించి ఇక్కడే మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం, కొప్పర్తి రాజం, గద్దల బానయ్య, నక్కా అంజయ్య, మాడుగుల మహేష్, బచ్చల రమేష్, జిలకర వెంకటి, మాడుగుల రమేష్, ఇరికిల మనోజ్, శాతరాజు చిహ్ను, చిట్యాల ప్రశాంత్, ఈదునూరి అజయ్, మాడుగుల బన్ని, కొయ్యల జీవన్, వెలుగటూరి రాయలింగు, కొయ్యల వెంకటి, మంతెన రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన ఎంఆర్పిఎస్ పోరాటం పుష్పలితంగా వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాలం గడిచినా కానీ మనకు వాస్తవానికి న్యాయం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం నిజంగా ఈరోజు మాదిగ జాతి అందరూ హర్షించదగిన గొప్ప విషయం. కాగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన సందర్భంగా చట్టబద్ధత కల్పించినందుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందమరిలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు కాంపెల్లి సమ్మయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో ఎంతోమంది మరియు కులస్తులకు న్యాయం జరుగుతుందని, విద్యా ఉద్యోగాలలో న్యాయం జరుగుతుందని, ఇది మందకృష్ణ విజయమని పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.